పెట్రోల్ బంకుల్లో జరిగే 4 రకాల మోసాలు. ఈసారి బంకుకు వెళితే ఇవి గమనించండి. వ్యక్తిగత వాహనాల్లో నిత్యం ఆఫీసులు, కాలేజీలు, ఇతర పనుల కోసం వెళ్లేవారు పెట్రోల్, డీజిల్ కొట్టించడం, తిరగడం సహజమే. ఈ క్రమంలో ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా వాహనదారులపై అదనపు భారం పడుతోంది. అయినప్పటికీ వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేవారు వాటిని విడిచిపెట్టడం లేదు. అయితే ఎవరి అవసరం వారికి ఉంటుందిలేండి. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ఎవరు తమ సొంత వాహనాల్లో వెళ్లడం మానడం లేదు. ఎందుకంటే వాటిలో ఉన్న సౌకర్యం అటువంటిది మరి. అయితే ఇంధన ధరలు పెరిగితే దాంతో పడే భారాన్ని సహజంగా ఎవరైనా భరిస్తారు. కానీ ఇంకో విధంగా భారం పడితే అప్పుడు దాన్ని ఎవరూ భరించలేరు. అదేంటి, ఇంధన ధరలు పెరగకుండా ఇంకో విధంగా భారం ఎలా పడుతుంది అని ఆలోచిస్తున్నారా? అదేనండి, పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల వల్ల. అవును మరి, వారు మోసం చేసి పెట్రోల్ తక్కువగా కొడితే అది పదుల, వందల సంఖ్యలో జరిగితే అప్పుడు భారం ఎవరిపై పడుతుంది? మనపైనే కదా. అందుకే కనీసం ఆ భారమైనా పడకుండా ఉండాలంటే వారు చేసే మోసాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా గుర్తించాలో మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే మన పెట్రోల్, డీజిల్ ఖర్చు భారం మన నెల బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. మిషన్లను ట్యాంపర్ చేయడం. కొన్ని పెట్రోల్ బంకుల్లో మెషిన్లను ట్యాంపర్ చేస్తారు. దీనివల్ల ఫ్యూయల్ క్వాంటిటీలో తేడా వస్తుంది. మనకు రావాల్సిన మొత్తంలో ఫ్యూయల్ రాదు. అయితే దీన్ని ఎలా కనుక్కోవాలంటే, ఎప్పుడైనా మీరు పెట్రోల్, డీజిల్ కొట్టించినప్పుడు తక్కువ ఫ్యూయల్ వచ్చిందని అనుమానం వస్తే వెంటనే అదే పెట్రోల్ బంక్లో టెస్ట్ చేసుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ల క్యాన్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఫ్యూయల్ కొట్టించి ఎంత వస్తుందో చూడాలి. తక్కువగా వస్తే సదరు పెట్రోల్ బంకుపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా ఫ్యూయల్ నాణ్యంగా లేకపోయినా, నాసిరకంగా ఉన్నా అదే బంక్లో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఈ 2 టెస్టులను ఉచితంగా చేస్తారు. పెద్ద పెద్ద పైపులను వాడటం. సాధారణంగా ఏ పెట్రోల్ బంకులోనైనా ఫ్యూయల్ నింపే పైపులు పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యూయల్ మిషన్కు దగ్గరగా ఉండే ఆ పైపులు వంగిపోతాయి. దీనివల్ల కొంత ఫ్యూయల్ ఆ పైపుల్లో ఆగిపోతుంది. దీంతో మనకు రావాల్సిన ఫ్యూయల్ రాదు. అయితే దీన్ని నివారించాలంటే వాహనాన్ని మిషన్కు కొంత దూరంలో నిలపాలి. దీనివల్ల పైపు సాగినట్లు అవుతుంది. అప్పుడు వాటిలో ఫ్యూయల్ ఆగేందుకు అవకాశం ఉండదు. దృష్టి మరల్చడం. పెట్రోల్, డీజిల్ కొట్టించే ముందు రీడింగ్ 0 చేసి ఫ్యూయల్ నింపుతారు కదా. అయితే మన ముందు మాత్రం రీడింగ్ 0 చేస్తారు. కానీ కొంత ఫ్యూయల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటలో పెట్టి రీడింగ్ మార్చడం లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో మనకు రావాల్సిన ఫ్యూయల్ రాదు. కాబట్టి ఫ్యూయల్ నింపే సమయంలో రీడింగ్నే చూడాలి. ఎవరు ఎలా డిస్టర్బ్ చేసినా దృష్టి మార్చకూడదు. నాజిల్ను పదే పదే ప్రెస్ చేయడం. పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ నింపే సమయంలో కొందరు వర్కర్లు పదే పదే ఫ్యూయల్ నాజిల్ను ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇది మనకు అంతగా కనిపించదు, ఎందుకంటే మనం రీడింగ్ పై దృష్టి పెడతాం కదా. అప్పుడు వారు నాజిల్ను ప్రెస్ చేస్తూ ఉంటారు. దీంతో కొంచెం ఫ్యూయల్ మనకు తక్కువగా వస్తుంది. 2 వీలర్స్ కాకుండా కార్ల వంటి 4 వీలర్స్లో ఉన్నవారు ఒక్కోసారి వాహనం దిగకుండానే ఫ్యూయల్ పోయిస్తుంటారు. దీనివల్ల పెట్రోల్ బంక్ వర్కర్లు కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం దిగి ఫ్యూయల్ రీడింగ్ను చూసుకోవాలి. అంతేకాదు, నాజిల్ పైన ఓ కన్నేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.